సంబంధం లేని పరిస్థితి. అసలు దాని మొహం చూడగలుగుతామా? ఇవాళ ఆలోచన చూడండి మీరు. ఇవాళ మీరు ఒక హోటళ్లలో చూసిన స్టార్ హోటళ్లలో కూడా బిలో మిడిల్ క్లాస్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఒకసారి అది ఎంజాయ్ చేసి వద్దామని వెళ్తున్నారు. ఏది స్టార్ హోటల్స్ కూడా వెళ్తున్నారు. అంటే ప్రతి ఒక్కడిలో ఆసక్తి పెరిగింది. నేను ఎందుకు అనుభవించకూడదు అనేది పెరిగింది. ఎందుకు మా బతుకులు ఎక్కడే ఉండాలి అన్నటువంటి ఫీలింగ్ పెరిగింది. ఎప్పుడైతే అంబేద్కర్ గారి రాజ్యాంగం మూలంగా వచ్చినటువంటి కొన్ని మార్పులు కావచ్చు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పరిణామాలు కావచ్చు, ఒక వ్యవస్థలో ఇక బానిసత్వం కుదరట్లా. మనం ఇక్కడ కూర్చుని చాలా మంది చెప్తారు సమసమాజం రావాలి, అమెరికాను చూడు, బ్రిటన్ చూడాలి. అది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు దాన్ని ఇక్కడ తట్టుకోలేకపోతున్నారు. దాని ఇంపాక్ట్ మీకు ఎలక్షన్స్ లో కనబడుతుంది. ఇప్పుడు ఎగబడి ఎదవరకేంటి, నన్ను తీసుకోయా, నీ వెనకాల వస్తాను, వాడికి 200 ఇస్తానా, నీకైతే అంత ఇవ్వలేను నేనంటే సరే 100 అయ్యా అని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 500 వదిలే, వాళ్ళు నాకు వేరే పని ఉంది లేపు. ఇదివరకు ఈ టైంలో ఓ ప్లంబరు, ఎలక్ట్రీషియన్ వీళ్ళు ఎవరు దొరికేవాళ్ళు కాదు. ఎందుకంటే రోజు మొత్తం మీద ఆ రోజుల్లో సంపాదించి 200 300 పొద్దున సాయంత్రం దాకా అక్కడ 3-4 గంటలు చేస్తే బిర్యానీలు తిని మందు తాగి 500 రూపాయలు చేతికి పట్టుకుపోయేవాడు. కాబట్టి ఇటు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు అసలు రావట్లే ఇటుకేసి. ఈ పనులు చేసేవాళ్ళు ఎవరు కూడా, అంటే ఈ బండి మెకానిక్లు ఇట్లాంటి వాళ్ళు ఎవరు రావట్లా. ఎందుకంటే దీనికంటే ఎక్కువ డబ్బులు వాళ్ళ పనిలో వస్తుంది. అదే ఎలక్షన్ దగ్గర తక్కువ డబ్బులు అనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి మార్పు 3 పార్టీలకు రెబల్స్ బెడద తప్పేలా లేదా? ఖచ్చితంగా ఉంటది. వైసీపీకి రెబల్స్ ఏం లేరు నాకు తెలిసి. జనసేనకు కూడా రెబల్స్ ఉండకపోవచ్చు, 1-2 చోట్ల లేదు. అది కూడా కడప లాంటి చోట్ల రెబల్ ఎవరో లక్ష్మణరావు సంథింగ్ అక్కడ మన ఉత్తరాంధ్రలో ఒకళ్ళు, కడపలో ఒకళ్ళు, ఒక 2-3 కనబడుతున్నారు రెబల్స్. అయితే వాళ్ళని పార్టీ ఏం ఓన్ చేసుకోలేదు. పార్టీ తరఫున వాళ్ళు తిరిగారు, మాట్లాడారు, కానీ పార్టీ ఏం ఓన్ చేసుకోవట్లేదు. మిగతా వాళ్ళది రెబల్స్ ఏమి ఉండదు. జనసేనకు కూడా పెద్దగా టీడీపీకి ఉంటారు రెబల్స్. అదే నేను అంటుంది, బీజేపీకి వైసీపీకి జనసేనకి ఉండకపోవచ్చు. జనసేనకి వైసీపీకి కూడా ఇప్పుడు కాకినాడలో పెతాన అన్నవరం ఆల్రెడీ నిన్న కూడా ప్రెస్ మీట్ చెప్పాడు ఆయన. నేను బీసీలతో కూడా ఆయన మీద మీటింగ్లు పెట్టుకుంటున్నాడు, రెడీ అవుతున్నాడు. రెబల్ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు దొరక్క మిగతాది పార్టీలో సీట్ ఆశించి సీటు దక్కనే వాళ్ళు అది బోల్డ్ అంతమంది ఉంటారు. అది కౌంటబుల్ కాదు. ఎమ్మెల్యే స్థాయిలో చేసిన వాడు లేదా ఎమ్మెల్యే స్థాయి ఒకసారి ఎమ్మెల్యేగా చేసి మానేసేసి అవకాశం దొరక. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు, ఆయన